సమీపిస్తున్న వేళ చేరికలకు జోరు పెంచింది ఏపీలోని టీడీపీ. వైసీపీలోని కీలక నాయకులు ఇవాళ టీడీపీలో చేరబోతున్నారు. 2 ఎంపీలు, 1 ఎమ్మెల్యే, 1 ఎమ్మెల్సీతో పాటు మరికొందరు ముఖ్య నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పసుపు జెండా కప్పుకుంటున్నారు. కొద్ది రోజులుగా చర్చల్లో ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఈ ఉదయం హైదరాబాద్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నారు. మైలవరం టీడీపీ టికెట్ వసంత కృష్ణ ప్రసాద్కే అనే టాక్ నడుస్తుంది. అయితే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఏం చేస్తారు, ఎక్కడ టికెట్ ఇస్తారు అనేది ప్రశ్న. దేవినేని ఉమను పెనమలూరు పంపుతాను అని అనుకుంటున్నారు. అయితే పెనమలూరు టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సంగతి ఏంటి అనేది ఇంకో ప్రశ్నగా ఉంది. ఇక హైదరాబాద్ నుంచి చంద్రబాబు నెల్లూరు చేరుకున్నాక అక్కడ వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరతారు. వేమిరెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు సైతం పసుపు కండవ కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. వేమిరెడ్డి చేరిక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీకి ప్లస్ అనేది లోకల్ తెలుగు తమ్ముళ్ల వాదన. నెల్లూరు సిటీతో పాటు జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన వైసీపీ నాయకులు అధికార పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చేరికలకు జోరు పెంచింది ఏపీలోని టీడీపీ. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్లో అందిస్తారు. హరీష్, ఈ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇరు పార్టీల్లోనూ చేరికలకు సంబంధించినటువంటి అంశం కీలకంగా మారింది. అటు వైసీపీ టీడీపీ పోటాపోటీగా ఎవరైతే కొంచెం ఫాలోయింగ్ ఉంటుందో, స్థానికంగా ఉన్నటువంటి గుర్తింపు ఉంటుందో వారందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రోజు అయితే టీడీపీలో కీలకమైనటువంటి నేతలు వైసీపీ నుంచి జాయిన్ అవటం కూడా ఆసక్తికరంగా మారింది. అందులో భాగంగానే ఎంపీ వేమిరెడ్డి, అదేవిధంగా ఎంపీలు వేమిరెడ్డి, అదేవిధంగా లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే వసంత, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి బీసీ సామాజిక వర్గంలో దాని కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఆయనకి గురజాల టీడీపీ సీట్ ఇస్తారన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. గురజాలలో ఉన్నటువంటి ఎరపతినేనిని నరసరావుపేటకి పంపుతారన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. టీడీపీకి సంబంధించినటువంటి జాయినింగ్స్ కి సంబంధించినటువంటి అంశంలో ఈ రోజు హైదరాబాదు, నెల్లూరు ప్రాంతాల్లో టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా భారీగా ఏర్పాట్లు చేసుకుంది. అదేవిధంగా దాచేపల్లి పర్యటనలో చంద్రబాబు ఈ రోజు వెళ్తారు. అక్కడ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వంటి కీలకమైనటువంటి నేతలు టీడీపీ కండువా కప్పుకునేటువంటి సిచ్యువేషన్ ఈ రోజు కనిపిస్తుంది. మొత్తమే చూసుకుంటే కనుక ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కీలకంగా మారినటువంటి నేపథ్యంలో టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఆయా పార్టీలో ఉన్నటువంటి నాయకులు, సిట్టింగులు కూడా గోడ దూకుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం అసంతృప్తులకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం కీలకంగా తీసుకుంది. అధికారంలోకి వస్తే పూర్తిగా న్యాయం చేస్తామన్నటువంటి ఒక భరోసా కల్పించేటువంటి ప్లాన్ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ హరీష్. నెల్లూరు పర్యటన ముగించుకున్న తర్వాత సాయంత్రం ఉమ్మడి గుంటూరు జిల్లా దాచేపల్లికి చేరుకుంటారు చంద్రబాబు. అక్కడ రా కదిల్రా సభ ఏర్పాటు చేశారు. దాచేపల్లిలోని వైసీపీకి రాజీనామా చేసిన పలువురు కీలక నేతలు టీడీపీలో చేరబోతున్నారు. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఇతర కీలక నేతలు చేరికకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. లావు కృష్ణదేవరాయలు మరోసారి నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇక నెల్లూరులో టీడీపీలో చేరుతున్న ఎంపీ వేమిరెడ్డి, ఇతర కీలక నేతలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ బ్యూరో చీఫ్ కాజా ఫోన్లైన్లో అందిస్తారు. కాజా, ఈరోజు నెల్లూరు చంద్రబాబు రానున్నారు. అయితే ముందుగా అనుకున్నట్టే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీలో చేరేందుకు సర్వం సిద్ధం చేశారు. అయితే ప్రస్తుతం గత 2 రోజులుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా వేమిరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు వారందరూ కూడా పార్టీలో చేరాలని చెప్పేసి కూడా వేమిరెడ్డి తనకు సంబంధించిన నేతలతో కీలకంగా సమావేశాలు జరిపారు. అయితే ఈ రోజు చంద్రబాబు వస్తున్న సందర్భంగా తనతో పాటు నెల్లూరుతో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాల్లో కూడా
భారీ చేరుకులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడి నుంచి నసరావుపేట ఎంపీగా వెళ్ళిన తర్వాత అక్కడ కొత్తగా అభ్యర్థిని నియమించడం జరిగింది. ఆ అభ్యర్థి నియామకం తర్వాత నెల్లూరులో రాజకీయ పరిణామాలు చాలా మారాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా ఆయనతో పాటు రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాలన్నీ పర్వం ముగిసిన తర్వాత చంద్రబాబు కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే చంద్రబాబు పార్టీలో చేరాలనుకున్న లీడర్లందరూ కూడా కొంతమంది రాజీనామా చేశారు. ఉదయగిరి నియోజకవర్గంలో కూడా చేజర్ల సుబ్బారెడ్డి ఇట్లాంటి నేతలందరూ కూడా పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే ఆయన ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్ హాల్కి వస్తారు. అక్కడనే భారీగా కూడా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి పొంగూరు నారాయణ, ఆయనతో పాటు స్థానికంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డి వీరిద్దరు కూడా గత 3 రోజులు కూడా ఈ పర్యటనను పూర్తి స్థాయిలో దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు రాక కోసం చాలా మంది టీడీపీ కార్యకర్తలని అదేవిధంగా విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సానుభూతి పరులందరినీ కూడా అక్కడికి పిలిపించే ప్రయత్నం అయితే భారీగా చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే చంద్రబాబు ఈ రోజు పర్యటన నెల్లూరు జిల్లాలో కూడా కొంత టీడీపీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి అసలు ఎంపీ అభ్యర్థి ఎవరో వస్తారనేది కూడా కొంత సందిగ్ధత నెలకొన్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీలో ఉన్నటువంటి బలమైన నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అదేవిధంగా కాకుండా ఆ పార్టీలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి నేత అటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వైపు రావడం ఆ పార్టీకి నూతన ఉత్సాహం వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే చంద్రబాబు నేరుగా ముందుగా విజయవాడలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నం చేశారు. అయితే జిల్లాలో స్థానికంగా బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభ ద్వారా కూడా టీడీపీకి ఒక కొత్త జలసత్వాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడే ఈ మీటింగ్ ఏర్పాటు చేయాలి, చేరికలన్నీ కూడా స్థానికంగానే ఉండాలని చూడడానికి వేమిరెడ్డి కోరిక మేరకు చంద్రబాబు ఇక్కడికే రావడం జరుగుతుంది. అయితే చంద్రబాబు పర్యటన తర్వాత జిల్లాలో చాలా అంటే మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు పర్యటన ఈ రోజు ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం అన్ఎక్స్పెక్టెడ్ గా నెల్లూరు ఎంపీ అభ్యర్థిని కూడా వైసీపీ కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు వైసీపీ ఎంపీ అభ్యర్థి శరత్ చంద్రారెడ్డి అంటే విజయసాయి రెడ్డి మేనల్లుడు ఆయన్ని శరత్ చంద్రారెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పేసి కూడా ముందుగా అధిష్టానం ఆలోచించింది. ఆయనతో మంత్రాలు కూడా జరిపారు. అయితే శరత్ చంద్రారెడ్డి తప్పకుండా పోటీ చేస్తారని కూడా ముందుగా ప్రచారం జరిగింది. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద ధీటైన అభ్యర్థిని పోటీ చేయించారని వైసీపీ కూడా విజయసాయి రెడ్డిని నేరుగా రంగంలోకి దించడంతో కూడా కొంత ఈ జిల్లాలో ఎన్నికల వాతావరణం ఇప్పటి నుంచే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. విజయసాయి రెడ్డి కూడా ఇదే జిల్లాకు సంబంధించిన నేత, అదే సామాజిక వర్గానికి సంబంధించిన నేత. ఈ రెండు బేరీజ్ చేసుకుంటే ఇద్దరి మధ్య కూడా భారీగా పోటీ ఉండే అవకాశం ఉంది. మరోపక్క విజయసాయి రెడ్డి అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత వైసీపీలో కూడా కొంతమంది టీడీపీ నుంచి చేరే అవకాశాలు ఉంటాయని కూడా చాలా మంది చెప్తున్నారు. అయితే ఎటకేలకు ఈ రోజు చంద్రబాబు వచ్చిన తర్వాత చంద్రబాబు సమక్షంలో ఎంతమంది పార్టీలో చేరతారు, ఈ పార్టీలో చేరిన నేతలందరూ కూడా ఏ ప్రాంతానికి చెందిన వారు, ఎక్కడ వైసీపీ పార్టీకి గండి పడింది, వాటిని ఎలా పూడ్చుకోవాలనే ప్రయత్నాలు వైసీపీ నేతలు చేస్తారన్నది కూడా మనం 1-2 రోజుల్లోనే ఈ విషయాలన్నీ కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం. ఎందుకంటే ఎన్నికలు పెద్ద ఎక్కువ కాలం లేకపోవడంతో చాలా దగ్గర సమయం ఉంది. ఇప్పుడు అభ్యర్థులు ఇద్దరు కూడా సరైన జోడీని ఇక్కడ ప్రకటించారు. వీళ్ళిద్దరు కూడా పార్టీ ఏదైతే నేరుగా ముఖ్యమంత్రి అభ్యర్థులకు దగ్గరగా ఉన్నటువంటి నేతలు కాబట్టి ఇక్కడ బలంగా ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వేమిరెడ్డికి ధీటుగా వైసీపీ కూడా పోటీ పెట్టే ప్రయత్నం చేసింది. కాబట్టి నెల్లూరు జిల్లా అంటే రాష్ట్రంలో జరిగే ఎన్నికలన్నీ కూడా నెల్లూరు జిల్లా వైపు చూసే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక్కడి రైట్, థ్యాంక్ యూ కాజా. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చేరికలకు జోరు పెంచింది ఏపీలోని టీడీపీ. వైసీపీలోని కీలక నాయకులు ఇవాళ టీడీపీలో చేరబోతున్నారు. 2 ఎంపీలు, 1 ఎమ్మెల్యే, 1 ఎమ్మెల్సీతో పాటు మరికొందరు ముఖ్య నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పసుపు జెండా కప్పుకుంటున్నారు. కొద్ది రోజులుగా చర్చలో ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈ ఉదయం హైదరాబాద్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నారు. మైలవరం టీడీపీ టికెట్ వసంత కృష్ణ ప్రసాద్కి అనే టాక్ నడుస్తుంది. అయితే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఏం చేస్తారు, ఎక్కడే టికెట్ ఇస్తారనేది ఒక ప్రశ్నగా ఉంది. దేవినేని ఉమను పెనమలూరు పంపుతారని అనుకుంటున్నారు. అయితే పెనమలూరు టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సంగతి ఏంటి అనేది ఇంకో ప్రశ్నగా ఉంది. ఇక నెల్లూరు పర్యటన ముగించుకున్న తర్వాత సాయంత్రం
ఉమ్మడి గుంటూరు జిల్లా దాచుపల్లికి చేరుకుంటారు చంద్రబాబు. అక్కడ రా కదిల్ రా సభ ఏర్పాట్లు చేశారు. దాచుపల్లిలోని వైసీపీకి రాజీనామా చేసిన పలువురు కీలక నేతలు టీడీపీలో చేరబోతున్నారు. నరసరావుపేట ఎంపీ లావుకు శ్రీకృష్ణదేవరాయలు ఇతర కీలక నేతల చేరికకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. లావు కృష్ణదేవరాయలు మరోసారి నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ లైన్లో అందిస్తారు. సాంబశివరావు, టీడీపీలో కీలక నేతలు చేరబోతా ఉన్నారు. ఈరోజు గురజాల మండలం దాచేపల్లిలో ఈ రా కదలరా చంద్రబాబు భారీ బహిరంగ సభ ఉంది. ఈ బహిరంగ సభలో ఎంపీ శ్రీ లాగుకి శ్రీకృష్ణ దేవరాయలతో పాటు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు కూడా ఈరోజు టీడీపీ జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా ఈరోజు టీడీపీలో జాయిన్ అవుతారని అనుకున్నారు, కానీ ఆయన మరి జాయిన్ కావడం లేదు. అయితే ఈ చూడొచ్చు ఎంపీ శ్రీ లావు కృష్ణదేవరాయలు నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేస్తానని చెప్పేసి కూడా టీడీపీలో వైసీపీలో పట్టుబట్టినప్పటికీ గుంటూరు వెళ్ళమని చెప్పారు. అయితే అతనికి ససేమిరా అనటంతో వైసీపీకి రాజీనామా చేశారు. గత 2 నెలలుగా కూడా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే టీడీపీలో కొంతమంది అతనికి సంబంధించినటువంటి అనుచరులని టీడీపీలోకి తీసుకురావడమే కాకుండా వాళ్ళకు కూడా ఆ టికెట్ ఆశించి చంద్రబాబు టికెట్ వాళ్ళ అనుచరులకు కూడా టికెట్ ఇవ్వాలని అడిగినట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే గత 2 నెలల నుంచి ఎప్పుడైతే వైసీపీకి రాజీనామా చేశారో అప్పటి నుంచి కూడా ఆ టీడీపీలో చేరడానికి కాస్త వెనకడుగు వేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ముహూర్తం ఫిక్స్ అయింది. అయితే గత 2 రోజుల క్రితం కూడా ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది లావు కృష్ణదేవరాయలు. అక్కడ నరసరావుపేటలో చేయాల్సినటువంటి చాలా అభివృద్ధి పనులు ఉన్నాయి. అదేవిధంగా నరసరావుపేట ప్రజలకి కృతజ్ఞతలు, మళ్ళీ ఇక్కడ నుంచే పోటీ చేస్తాను, అది టీడీపీలో పోటీ చేస్తాను, చంద్రబాబు భారీ బహిరంగ సభలో నేను జాయిన్ అవుతానని కూడా చెప్పడం జరిగింది. అదే తరహాలో ఈ రోజు పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి, అది దాచేపల్లిలో జరుగుతున్నటువంటి రా కదలరా ప్రోగ్రామ్ లో లావు శ్రీకృష్ణదేవరాయలు జాయిన్ అవుతారు. అయితే పాటు ఆయన అనుచరులు, అదేవిధంగా మరికొంతమంది అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కూడా ఈరోజు టీడీపీ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి. అయితే చంద్రబాబు మధ్యాహ్నం 3 గంటలకి అక్కడికి చేరుకుంటారు. మొదటగా నెల్లూరులో ఈ యొక్క రా కదలరా కార్యక్రమం ఉంది. అక్కడ నుంచి నేరుగా గురజాల దాచేపల్లి చేరుకుంటారు. దాచేపల్లిలో 5 గంటలకి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం అవుతుంది. 8 గంటలకి ముగుస్తుంది. తర్వాత చంద్రబాబు అక్కడే దాచేపల్లిలోనే స్టే చేయబోతా ఉన్నారు. మళ్ళీ తిరిగి రేపు ఉదయం అక్కడ నుంచి చేరుకొని ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. చెప్పి సాంబశివరావు, టీడీపీలో అసమ్మతి ఆశావాహుల నేతలను ఏ విధంగా బుజ్జగించే ప్రయత్నం జరుగుతుంది టీడీపీలో? సాంబశివరావు, అంటే ప్రస్తుతం అంటే టీడీపీ జనసేన పొత్తులు వెళ్తున్నటువంటి భాగంలో కొంత సీట్ల విషయంలో అనేది 2 పార్టీలు కూడా షేర్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దానికి తోడుగా అక్కడ టీడీపీలో మొదటి నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ చేసుకునేటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉంటారు. కాబట్టి ఈ నేపథ్యంలో జనసేనకి ఆ పొత్తుల భాగంగా ఇస్తున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా ఆలపాటి రాజా ఇట్లాంటి నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. అదేవిధంగా కొమ్మాలపాటి శ్రీధర్, అతను కూడా 3 సార్లు అక్కడ నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి నాయకులందరినీ కూడా బుద్ధగిచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఒకటే చెప్తా ఉన్నారు, 2024లో ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి రావాలి, ఎందుకంటే జగన్ పాలన పోవాలి, అందుకే ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తా ఉన్నాయి, కాబట్టి అందరూ సహకరించాలి, భవిష్యత్తులో పార్టీ కనుక అధికారంలోకి వస్తే అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు చెబుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే టీడీపీ లో ఉన్నటువంటి అసమ్మతి నేతలు ఎవరున్నారో, ఎవరైతే టికెట్ రాలేదో, అదేవిధంగా వాళ్ళందరినీ కూడా చంద్రబాబు పిలిచి అతని టీడీపీ నివాసానికి పిలిచి అందరినీ కూడా సమాధానిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. గెలిపే లక్ష్యంగా పోవాలి తప్పితే టికెట్ ఆశించకూడదు, ఖచ్చితంగా ఈసారి టికెట్ త్యాగం చేయాలని కూడా చంద్రబాబు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అందరినీ బుజ్జగిస్తా ఉన్నారు. భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా అందరికీ మంచి స్థానం కల్పిస్తాం, మీ భవిష్యత్తు నాది, మీ యొక్క ఏదైతే ఇప్పుడు పార్టీ గెలిస్తే తర్వాత దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా నేను చూసుకుంటానంటూ వాళ్ళకి చంద్రబాబు భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఆ తరహాలోనే బుజ్జగిస్తున్నారు. చెప్పి రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.